సార్ ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్‌లో వస్తున్న మార్పుల వల్ల ఇన్సూరెన్స్ ఎన్రోల్‌మెంట్ ఎంతవరకు పెరుగుతుందంటారు? ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే, ఒకటి స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ కావచ్చు, తర్వాత పార్షియల్ పేమెంట్స్ అనేటువంటివి. అంటే మనం క్లెయిమ్ ఒక 5,00,000 కోసం పెడితే వాళ్ళు కోతలు కత్తిరింపులు అన్నీ వేసి 4,00,000 రూపాయలకి ఇవ్వడం అని చెప్పేసి అని కావచ్చు. తర్వాత నెట్వర్క్ హాస్పిటల్స్ కాకుండా వాళ్ళ హాస్పిటల్ తాలూకా ట్రీట్మెంట్ చేయించుకుంటేనే క్యాష్‌లెస్ కింద రావడం. నాన్ నెట్వర్క్‌లో అయితే గనుక రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్ చాలా క్యంబర్సమ్‌గా ఉండడం. అంటే ఇప్పటి వరకు ప్రస్తుతానికి చూసుకుంటే 63% మాత్రమే ఈ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది అవైల్ చేసుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన అంచనా. దాన్ని కంప్లీట్‌గా 100% చేయాలి అనేటువంటి దాని ప్రకారం ఇప్పుడు ఈ జీఏసీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మార్పులు, నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మారుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి, ఇంతవరకు మనకి నమ్మకం కలగకపోవడానికి, లేదంటే కౌంట్ పెద్దగా పెరగకపోవడానికి ఇందాక నేను చెప్పినటువంటి స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ కావచ్చు, తర్వాత పార్షియల్ పేమెంట్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం నో నెట్వర్క్ హాస్పిటల్స్. ఇప్పుడు దీని నుంచి కొంతవరకు తగ్గించుకొని ఎవరైనా సరే రీయింబర్స్మెంట్ ప్రాసెస్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే డాక్యుమెంట్స్ కావాలి, మల్టిపుల్ క్వైరీస్ ఉంటాయి. అది ఎందుకు చేశారు, ఇది ఎందుకు చేశారు అని చెప్పేసి హాస్పిటల్కి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడం, ఈ టూ అండ్ ఫ్రో బ్యాక్ అండ్ ఫోర్త్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంత తలనొప్పి ఎవడ పడతాడు అని చెప్పేసి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులోకి ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి కనుక తీసుకొస్తే ఆబ్వియస్లీ యూజర్ తాలూకా ఎక్స్పీరియన్స్ కొంతవరకు మారుతుంది కాబట్టి, అండ్ దట్టు ఈ ఎంపానల్డ్ హాస్పిటల్స్ తాలూకా కౌంట్ ఏదైతే ఉంటుందో సుమారు 40,000 దాకా వెళ్తుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా 40,000 హాస్పిటల్స్లో ఎక్కడో దగ్గర నాకు ట్రీట్మెంట్ కావాలి, నెట్వర్క్ హాస్పిటల్స్ నేషన్ వైడ్ ఉండేటప్పుడు నేను ఎక్కడో దగ్గర చేసుకోవాలి అనుకునేటప్పుడు ఏంటంటే పాలసీ హోల్డర్ తాలూకా ఎక్స్పీరియన్స్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, ఇవన్నీ డెఫినెట్గా బిల్డ్ అవుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ సైమల్టేనియస్గా ఈ రీఎంబర్స్మెంట్ ప్రాసెస్లో ఏంటంటే కొంతవరకు పాలసీ హోల్డర్స్ చేసిన తప్పులు ఉన్నాయి, ఏజెంట్లు చేసిన తప్పులు ఉన్నాయి, హాస్పిటల్స్ చేసిన తప్పులు ఉన్నాయి. ఈ ఫేక్ క్లెయిమ్స్ కావచ్చు, లేదంటే క్లెయిమ్స్ని బూస్టప్ చేయడం కావచ్చు, ఇవేవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు తగ్గుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఇది మేజర్గా తీసుకురావడానికి ఒక మేజర్ రీజన్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ గుజరాత్లో జరిగినటువంటి ఈ నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ తాలూకా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ కంపెనీలకి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్కి, నెట్వర్క్ హాస్పిటల్స్కి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెరుగుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫేక్ క్లెయిమ్స్ కావచ్చు, బూస్టింగ్ ఆఫ్ నెంబర్స్ కావచ్చు, ఇవి ఖచ్చితంగా తగ్గుతాయి. అండ్ ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో స్పీడప్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ కాన్ఫిడెన్స్, ట్రస్ట్, తర్వాత యూజర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇంకొకటి, చాలా మంది పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టే ప్రీమియం పే చేయడానికి కూడా చాలా ఆలోచిస్తుంటారు. అది కట్టేది 25,000 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 15,000 రూపాయలు అవ్వచ్చు. అదేదో ఇన్సూరెన్స్ కంపెనీని వీళ్ళే మోస్తున్నట్టుగా, వీళ్ళే పోషిస్తున్నట్టుగా అనేటువంటి పద్ధతుల్లో కొంతమంది పాలసీ హోల్డర్స్ ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే కొంతవరకు చెడ్డ పేరు రావడం, ఈ ఫేక్ క్లెయిమ్స్ అనేటువంటివి పెరగడం. కొంతమంది ఏమనుకుంటారంటే ఓకే, నేను ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశాను, అనవసరంగా పోయింది కదా, అనవసరంగా పోయింది అనుకునే దాని బదులు వీడికి ఏది అనారోగ్యం రావాలా ఏంటి అన్నది నాకు అర్థం కావాలి. అంటే వీడు కట్టినటువంటి 15,000 రూపాయలకి ఒక 5,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ సెటిల్ చేయించుకుంటే మనశ్శాంతిగా ఉంటుందేమో మరి నాకు తెలియదు. కానీ అంటే ఇప్పుడు పాలసీ హోల్డర్స్లో కూడా ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా గీస్ బేరాలాడి, కత్తిరించి, కోతలు వేసి పే చేయాల్సినటువంటి అమౌంట్స్ పూర్తిగా పే చేయడం అనేటువంటిది జరగలేదు. సో ఈ రెండిటి వల్ల మేబీ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త నార్మ్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు యూజర్ బెనిఫిట్ అనేటువంటిది బాగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఒకవేళ అదే కనుక జరిగితే అందరూ కూడా అంటే 140 కోట్లకి సరైనటువంటి వైద్యం, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రాపర్ ట్రీట్మెంట్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు, అంతా బాగా అందుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.